ప్రతిపక్షంగా కొట్లాడమని ప్రజలు బాధ్యత అప్పగించారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 10 ఏళ్లు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టించామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కొనసాగించలేని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పేగులు మెడలేసుకుంటామని సీఎం మాట్లాడడం రౌడీజానికి నిదర్శనమని చెప్పారు. నీ ప్రభుత్వం 5 ఏళ్లు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ 5 ఏళ్లలో నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. చేయకపోతే మాత్రం వెంటాడుతాం, వేటాడుతాం. ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొందబెడతాం. మానవ బాంబులు అయ్యే ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి? ఈ స్కాము, ఆ స్కాము, ఈ ట్యాపింగు, ఆ ట్యాపింగు, దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు. మళ్ళా వాటర్ ట్యాంకర్లు మోపైనాయి, వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లల్లా. జై శ్రీరామ్ అంటారేమన్నంటే తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. రాముడు మాకు కూడా దేవుడే. కానీ రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా అడుగుతాం, తప్పకుండా నిలదీస్తాం. ఎందుకు వెయ్యాలి నీకు ఓటు, ఏ కారణం చేత వెయ్యాలి నీకు ఓటు అంటే దానికి మాత్రం సమాధానం లేదు. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు, అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి, లేకపోతే జైళ్లు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. అందుకే నేను అంటున్నా, రేపు పార్లమెంటులో మనోడు, మన గొంతు, మన తెలంగాణ వాది రాగిడి లక్ష్మారెడ్డి గారిని మంచి మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపుదాం. ఈ గులాబీ జెండా మాత్రమే మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలుగుతుంది అనే మాటను అడుగుదాం.